హాయ్ అండి అందరికీ. మనం ఈ ఫస్ట్ లేయర్ని ఏ విధంగా సాల్వ్ చేసామనే విషయాన్ని మనం గత వీడియోలో చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే నేర్చుకోవాలని అనుకుంటే ఆ వీడియో తాలూకు లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూసి మళ్ళీ నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇప్పుడు సెకండ్ లేయర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇది ఫస్ట్ లేయర్ కదా, ఇది సెకండ్ లేయర్, ఫైనల్ థర్డ్ లేయర్. మరి ఈ సెకండ్ లేయర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? సాల్వ్ చేయండి. ఫస్ట్ ఒక స్టెప్ని మనం నేర్చుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ థర్డ్ లేయర్ కంటే ఈజీగా సులభంగా నేర్చుకోగలరు. అయితే సెకండ్ లేయర్ నేర్చుకునే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లేయర్ టాప్లో ఏముంది? ఎల్లో కలర్ ఉంది. దీనికి ఆపోజిట్లో ఏముంది? కింద, ఇది పైన కదా, ఇది కింద ఏ కలర్ ఉంది? వైట్ ఉంది. ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్కి ఈ మిడిల్కి సంబంధం ఉండదు. ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్కి ఈ మిడిల్ ఈ సెకండ్ లేయర్కి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎడ్జ్ పీసులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎడ్జ్ పీసెస్. ఇవి ఎడ్జ్ పీసెస్ మనం ఫస్ట్ లేయర్ చెప్పేటప్పుడు చెప్పాం. అయితే ఈ ఎడ్జ్ పీసుల్లో 2 కలర్స్ ఉంటాయి. 2 కలర్లలో ఖచ్చితంగా ఒక కలర్ వైట్ కాకూడదు. వైట్ కాకుండా వేరే కలర్ ఉండాలి. అంటే ఇక్కడ వైట్ ఉంది, ఇది వైట్ కాబట్టి ఇది మనకి అవసరం లేదు. ఇక్కడ గ్రీన్ వైట్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ గ్రీను, ఇక్కడ రెడ్ ఉంది, ఇది అవసరం. ఇది మనము మిడిల్కి తీసుకురావాలంటే ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ వద్దకు తీసుకెళ్ళాలి. గ్రీన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ గ్రీన్ తీసుకొచ్చాం. ఈ ఎనదర్ కలర్ ఏంటి? రెడ్. ఈ రెడ్ అనేది రైట్ సైడ్ అయినా ఉండాలి, లెఫ్ట్ సైడ్ అయినా ఉండాలి. అంతకుమించి వేరే సైడ్లు ఏమి ఉండవు. లెఫ్ట్ సైడ్ ఉంది అంటే ఈ రెడ్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలంటే ఫస్ట్ ఈ బాటమ్ లేయర్ని ఏం చేయాలంటే దీనికి రెడ్కి ఆపోజిట్లో టర్న్ చేయాలి. బాటమ్ని ఏం చేయాలి? రైట్కి తిప్పాం కదా. తర్వాత ఈ లెఫ్ట్ని డౌన్ చేస్తాం. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. లెఫ్ట్ని డౌన్ చేసాం కదా, ఇంతకుముందు బాటమ్ని రైట్కి తిప్పాం, ఇప్పుడు లెఫ్ట్కి తిప్పాలి. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనము లెఫ్ట్ని డౌన్ చేసాం, ఇప్పుడు అప్ చేస్తాం. ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఎల్లో. ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఈ ఎల్లో అనేది పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళాలంటే జస్ట్ చూడండి, ఈ స్థానంలోనే ఉంది ఇంతకుముందు ఎల్లో కదా. కాబట్టి ఈ స్థానంకి వెళ్ళాలంటే ఈ స్థానంలోనే ఇది ఉండాలి. మనం ఫస్ట్ లేయర్ చెప్పుకునేటప్పుడు నేర్చుకున్నాం. కాబట్టి దీన్ని ఒక్క స్టెప్ బ్యాక్ తీసుకొస్తాం. ఇట్లా లెఫ్ట్ సైడ్కి డౌన్ చేసాం, మళ్ళీ రైట్కి తీసుకొచ్చాం. యథాస్థానానికి వచ్చింది కదా, మళ్ళీ అప్ చేస్తాం. వైట్ వచ్చేసింది. సేమ్ ఇవి కూడా వచ్చేసినాయి. ఓకే. తర్వాత ఇంకేమున్నాయి? ఇది మనకు అవసరం లేదు. వైట్ ఉంది. ఈ 2 ఇక్కడ వైట్ లేదు, ఇక్కడ వైట్ లేదు కాబట్టి దీన్ని మనకు కావాలి. దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? బ్లూ ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళాలి. బ్లూ, ఇది ఆరెంజ్, ఇది బ్లూ మ్యాచ్ అయింది. కింద రెడ్ ఉంది. నేను చెప్పాను కదా, ఇలా మ్యాచ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటుంది రెడ్. రెండో కలరు లెఫ్ట్ సైడ్ లేదు, ఆరెంజ్ ఉంది. రైట్ సైడ్ ఉంది అంటే ఇది ఇటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం ఇంత చెప్పుకున్నాం, ఆపోజిట్లో టర్న్ అవ్వాలి. ఇది రెడ్ కదా, ఈ బాటమ్ లేయర్ని ఆపోజిట్లో తిప్పాలి. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఓకే. దీన్ని డౌన్ చేయాలి. రైట్ని డౌన్ చేసాం. ఇందాకేం చేసాం? బాటమ్ని లెఫ్ట్ చేసాం కదా, ఇప్పుడు రైట్ చేద్దాం. ఇదే స్టెప్, ఇంకేరే స్టెప్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం డౌన్ చేసాం కదా, ఇప్పుడు అప్ చేస్తాం. రైట్ని అప్ చేసి మళ్ళీ ఇక్కడ ఎల్లో మిస్ అయింది, ఇక్కడ ఉంది. ఈ ఎల్లో ఇక్కడ ఉంది అంటే ఇది యాజిటీస్గా పైకి వెళ్ళాలి. అంటే దీన్ని మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకుంటాం, రైట్ సైడ్కి డౌన్ చేస్తాం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి అప్ చేస్తే
ఇది ఎలా ఇది ఏ విధంగా చేయాలనేది మనం ఫస్ట్ లేయర్ నేర్చుకునేటప్పుడు ఈజీగా సులభంగా నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడాలి. వైట్ ఉంది, ఇది పని చేయదు. ఇక్కడ వైట్ ఉంది, ఇది పని చేయదు. ఇక్కడ వైట్ ఉంది, ఇది పని చేయదు. ఇది ఉంది, ఈ రెండిట్లో వైట్ లేదు కాబట్టి ఆరెంజ్ వద్దకు తీసుకెళ్ళాలి. తీసుకొచ్చాం, ఆరెంజ్ వద్దకు తీసుకొచ్చాం. ఇదేముంది, ఇది గ్రీన్ ఉంది, రైట్ సైడ్ లేదు, ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. గ్రీన్ ఉంది, మరి ఈ గ్రీన్ ఇక్కడ వెళ్ళాలంటే ఈ గ్రీన్కి ఆపోజిట్లో వెళ్ళాలి. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ టర్న్ చేయాలి. రైట్ టర్న్ ఏంటి రైట్ టర్న్ అంటే బాటమ్. మళ్ళీ లెఫ్ట్ని డౌన్ చేసాం, బాటమ్ రైట్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ చేస్తాం. లెఫ్ట్ని డౌన్ చేసాం కదా, అప్ చేస్తాం. ఇక్కడ ఎల్లో మిస్ అయింది. ఎల్లో ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఈ ఎల్లో యాజ్ ఈజ్గా పైకి వెళ్ళాలి. మళ్ళీ లెఫ్ట్, రైట్ డౌన్, బాటమ్ రైట్, రైట్ అప్. ఎల్లోకి ఎల్లో వచ్చేసింది చూడండి. ఇవి కూడా క్లియర్ అయినాయి. ఇంకొకటే ఉంది, ఇది ఉంది. మరి చూడాలి ఎక్కడ ఉంది. ఇది వైట్ ఇక్కడ ఉంది, ఇది వైట్ ఇది ఉంది, ఇది వైట్ రెడ్ ఇది ఉంది, ఇక్కడ వైట్ ఉంది. మరి ఎక్కడ ఉండాలి? దీన్నే కలర్ మారింది చూడండి. దీన్ని మళ్ళీ కిందకి తీసుకురావాలి. దీన్ని కిందకి తీసుకురావాలి. తీసుకురావాలంటే ఏం లేదు, మళ్ళీ యాజ్ ఈజ్గా ఏదో అదే స్టెప్ ఇంతకుముందు చేసాను చూడండి, అదే స్టెప్ని మళ్ళీ చేస్తాం. ఇక్కడికి వైట్, మళ్ళీ ఎల్లో పైకి వెళ్ళాలి. జస్ట్ ఇది వైటు, గ్రీను, రెడ్, వైటు, ఈ రెండు. ఇది ఆరెంజ్ వద్దకు తీసుకువెళ్ళాలి. ఓకే, ఆరెంజ్ వరకు తీసుకెళ్ళాం కదా. కింద బ్లూ ఉంది, బ్లూ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉంటుంది. రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ బాటమ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. రైట్ని డౌన్ చేయాలి. మళ్ళీ బాటమ్ని రైట్ సైడ్ తీసుకురావాలి. ఇందాక డౌన్ చేసాం కదా, అప్ చేయాలి. సేమ్ ఇంతకుముందు ఒకటే స్టెప్ నేను ఫాస్ట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఎల్లో, ఇంతకుముందు చెప్పాము ఇది, అందుకే ఇప్పుడు చెప్పడం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు క్లియర్ అయింది చూడండి. ఫస్ట్ లేయరు, సెకండ్ లేయర్, రెండు లేయర్లు క్లియర్ అయినాయి. ఇదేనండి ఫస్ట్ సెకండ్ లేయర్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే థర్డ్ లేయర్ కూడా చాలా సులభంగా నేర్చుకోవడం అనేది చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.